మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నమస్తే తెలంగాణ. మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్న సాగర్ ఆయువు పట్టు లాంటిది. గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్, ఇటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రాంతాలకు కేవలం భూమి ఆకర్షణ శక్తి ద్వారా నీటిని తరలించేందుకు అనువైన ప్రదేశంలో దీన్ని కట్టారు. మల్లన్న సాగర్ నిర్మిస్తున్నప్పుడు అప్పట్లో టీపీసీసీ వాస్తవానికి వ్యతిరేకించారు, ఎందుకు కడుతున్నారు అన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న అతిపెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్లు పెట్టి చేస్తున్న మున్సిపల్ ప్రాజెక్టుకు అదే పునాది అయింది. దీన్ని మనం తప్పకుండా ఒప్పుకోవాల్సి తీరాల్సిన విషయం. హైదరాబాద్ మహానగరానికి గోదావరి జలాల తరలింపు పథకం 2-3 దశలకు గండిపేట వద్ద సోమవారం శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ తమ్మిడిహట్టి రాగం. 149-150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తాం. మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి గోదావరి జలాలు. మూసి ప్రక్షాళనతో నల్లగొండ ఫ్లోరైడ్ తగ్గిస్తాం. గోదావరి మంచినీటి పథకం శంకుస్థాపనలు సీఎం. మళ్ళీ ఏదో మహారాష్ట్ర తోటి మీటింగ్లు. ఇది ఒక డ్రామా. అది ముడిపడదు తెగదు. మూసీలో రేవంత్ మూటల వేట. 1,100 కోట్లతోనే నాడు నీటి తరలింపు ప్లాన్. నేడు వ్యయానికి 7 రెట్లకు పెంచి సర్కార్. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకర 1,50,000 కోట్ల ఖర్చు ఎందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ముఖ్యమంత్రి ముడుపుల ముట్టినాయా? డ్రగ్స్ వ్యవహారంలో అందుకే మీ మౌనమా? చర్లపల్లిలో 12,000 కోట్ల సరుకు పట్టుబడితే తెలంగాణ పోలీసులకు ఎందుకు తెలియదు? నీ ఈగల్ ఏం చేస్తుంది? కేటీఆర్ ఫైర్. హైలైట్ ఏంటంటే ఇది కేటీఆర్ అనే మాట కాదు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళుగా చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. అంటే అంతకు ముందున్న 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన టైంలో 8 ఏళ్ళు వాళ్ళు ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు. వాళ్ళ నానే ముందు అది మీకే వస్తుందని ఆలోచించుకొని అనాలి కొద్దిగా. గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు? ఇన్స్టాల్మెంట్ గా కాంగ్రెస్ దోపిడీ. బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీలకే పనులు. చీకటి ఒప్పందాలతోనే అంచనాలు పెంపు. అవసరమైతే న్యాయ పోరాటం. కేటీఆర్. రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం. యూరియా ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని 71 లక్షల మంది రైతులను అరిగోస పెడుతున్నాయి. అందుకే రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. పార్టీ అధినేత కేసీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్, సురేష్ రెడ్డి ఎంపీలు పార్టీ ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నది. అంతవరకు ఎన్నికలను బహిష్కరిస్తే రైతులకు ఏం ఉపయోగం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు యూరియాకు సంబంధం ఏంది? నిరసన అట్లా తెలిపేది. ప్రజలు కూడా ఈసారి మీరు ఎలక్షన్స్ పెట్టినప్పుడు నిరసన వ్యక్తం చేయాలి. ఏ పార్టీ వచ్చినా మాకు ఎలాంటి అభివృద్ధి చేయట్లేదని నిరసన వ్యక్తం చేస్తే మీరే ఓట్లు వేసుకుంటారు. ఇక అయినా ఎన్నికలకు దూరంగా ఉండడం కాదు కదా సమస్యకు పరిష్కారం. రైట్. ఇక మళ్ళీ వచ్చింది, టైం అయిందిగా. 53వసారి ఢిల్లీకి రేవంత్. 3వ లైన్లో చూద్దామని. రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత. రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ పొన్నాం. రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేస్తున్నారు. ఇకపై కొరత లేకుండా చూస్తాం. మంత్రి తుమ్మల. కాంగ్రెస్ లో వచ్చిన సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో కొరత లేదంటాడు, ప్రజలకు రైతులకు ఊపిక లేక గొడవ పడుతున్నారు అంటాడు. వాళ్ళ మంత్రి ఏమంటాడు? కొరతున్న వాస్తవమే ఆయన అంటాడు. ఒక మాట మీద నిలబడరు పార్టీ వాళ్ళు. ఆన్లైన్ లో ఆర్డరా ఇక బాధుడే. డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వసూలు. ప్రియాంకనున్న హోమ్ డెలివరీ సర్వీసులు. కస్టమర్లపై భారం వేయనున్న స్విగ్గీ, జొమాటో. ఇక విమాన ఛార్జీలకు రెక్కలు. వివరణ నుంచి ప్రయాణికులపై 50% అదనపు భారం. విద్యార్థులను కొరికిన ఎలుకలు. 7గురికి దవాఖానలో చికిత్స. బుధవారం గురుకులాల్లో ఘటన. సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్. ఆ ప్రభుత్వంలో కూడా జరిగినాయి. ఎంత దుర్భరంగా ఉంటుందంటే ప్రభుత్వ హాస్టళ్లల్లో నిద్రపోతున్న విద్యార్థులను ఎలుకలు వచ్చి కొరికినాయట. అసెంబ్లీలో కొరుకుతున్నాయా? సెక్రటేరియట్లో కొరుకుతున్నాయా కూర్చున్నప్పుడు? మరే వాళ్ళు సభ నిర్వహిస్తున్నప్పుడు కాళ్ళ కిందంగా పోయి కొరుకుతున్నాయి వాళ్ళను. అట్లా కొరకవు, వీళ్ళని మాత్రం కొరుకుతాయి. ఎందుకంటే పట్టింపులు ఉండవు కదా అక్కడ. 40,000 మంది టీచర్లపై టెట్ కత్తి. సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు. 2 ఏళ్లలో టెట్ పాస్ అయితేనే ఉద్యోగం, లేదంటే ఊస్ట్. గత ఏడాది టెట్ లో పాస్ అయిన టీచర్లు 54% మాత్రమే. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటున్న సంఘం. రాజధానిలో RRR రైతులు. మెరుపు ధర్నా. సర్కార్పై బగ్గుమన్న రైతులు. ఎక్కడికక్కడ రోడ్డెక్కిన అన్నదాతలు. జిల్లాల వారీగా నిరసనలు వెల్లువ. ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు. అలైన్మెంట్ మార్పుపై మండిపాటు. గ్రేటర్ కు తాకిన రైతుల నిరసన సెగ. అమీర్పేట్ హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట మూకుమ్మడిగా ఆందోళన. ఇది ఇంకా మొదలే పెట్టలే ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టు. అప్పుడే ముడుపుల మూట అని స్టార్ట్ చేసారు. ఇప్పుడు మనం చేసే ఏమంటారు దాని విమర్శ కూడా అర్థవంతంగా ఉండాలి. చూడాలి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, సరే అందులో ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారు, దాని రిజల్ట్ ఎట్లుంటాయి చూసిన తర్వాత విమర్శ చేస్తే వినేవాడికి కూడా వినబుద్ధి అవుతుంది. నేపాల్లో సోషల్ వార్. సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై బగ్గుమన్న యువత.
కాఠ్మాండు సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం. పోలీసుల కాల్పుల్లో 19 మంది మృతి, 300కు పైగా మందికి గాయాలు. నేపాల్ పార్లమెంట్ మెయిన్ గేట్ పైకి ఎక్కి ధ్వంసం చేస్తున్న యువకులు. అక్కడ కొంతకాలంగా కేపీ శర్మ ఓలీ సర్కార్ అవినీతిపై యువత ఆగ్రహంగా ఉంది. జన్ జడ్ రెవల్యూషన్ పేరుతో ఆన్లైన్లో ఉద్యమం అన్నమాట. దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా చేసిండు. సర్కార్ దిగొచ్చి బ్యాన్ ఎత్తివేసింది. హైదరాబాద్ కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్లే, 20 టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకొస్తాం సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరమేనని చెప్పుకోవడం కొందరికి అలవాటైంది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కోసం త్వరలో మహారాష్ట్ర సీఎంను కలుస్తాం. అక్కడ కడితే ఆదిలాబాద్లో 1.5 ఎకరాలకు నీళ్లు, చెవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగితో పాటు కొడంగల్కు గోదావరి జలాలు తరలిస్తాం. కాంగ్రెస్ హయాంలోనే సిటీకి కృష్ణా గోదావరి నీళ్లు. హైదరాబాద్ తాగునీటి సమస్య కాదు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను తీరుస్తామని వెల్లడి. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2-3 నియోపోలిస్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన. ఆలోచించండి, ఒకటి గత ప్రభుత్వం ఏమో 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టింది. అందులో వాళ్లకు 30-40 వేల కోట్లు మిగిలినాయని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమెత్తుకురు, వీళ్ళు మళ్ళీ వీళ్ళకి కాదు కదా నిధులు, వీళ్ళకి కాదు కదా ఫండ్స్, పార్టీ ఫండ్స్. వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి 1,50,000 కోట్లతో ప్రాజెక్టు పెట్టింది. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఒక 50 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. ఎప్పుడూ లేని నీటి కొరత. వాస్తవానికి నీళ్లు మనకు ఎప్పుడో కాదు, మనం ఉద్యమం చేసింది తెచ్చుకున్నది అంతే. కానీ మరి ఇంతనా, వాళ్ళు 1,00,000 కోట్లు, వీళ్ళు 1,50,000 కోట్ల, కనీసం 20,000 కోట్లతో అయిపోయే వాటిని మీకు చేతకాకపోతే వదిలేయండి, మీరు పట్టుకోకండి. ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు, అందరూ తీసుకోండి ప్రభుత్వంలోకి, వాళ్ళతో చర్చించండి ఏం చేయాలి, ఎట్లా చేస్తే తక్కువ బడ్జెట్లు అవుతుందని. 1,00,000 కోట్లు ఆయన పెడతాడు, 50,000 కోట్లు వేసుకొని పోతాడు. 1,50,000 కోట్లు నువ్వు పెడతావు, 75,000 కోట్లు వేసుకొని పోతావు పార్టీకి, ఇతర రాష్ట్రాలకు ధరలిస్తావు ఫండ్ కోసం. ఇలా జనాలు పిచ్చోళ్ళు, పన్నులు కట్టే రాష్ట్ర జనాలు పిచ్చోళ్ళు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇయాలనే ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. పార్లమెంట్ హౌస్ వసుధా కాంప్లెక్స్ లో పోలింగ్ కేంద్రం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఓటింగ్. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల ప్రకటన. ఓటింగ్ కు దూరంగా ఉంటున్న బీఆర్ఎస్, బీజేడీ. మొత్తం సభ్యుల సంఖ్య 781, మ్యాజిక్ ఫిగర్ 391. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము దూరం, నోటా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నాం కేటీఆర్. రాష్ట్రపతులు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి, నోటాను వాడొద్దు, డైరెక్ట్ మనం కూడా బహిష్కరిస్తే సరిపోతుంది వీళ్ళకు. రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు. రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురు. మంత్రి తుమ్మల. రోజుకు 10,000 టన్నుల సరఫరాకు ఏర్పాట్లు. పంపిణీలో సమస్యలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు. జియో పొలిటికల్ కారణాలతో యూరియా సప్లై ఇబ్బందులు వచ్చాయని వెల్లడి. అంతా ఎందుకు ఫెయిల్ అయ్యారని ఒప్పుకోవాలి, తప్పైందని క్షమించని అడగాలి రైతులను. మిమ్మల్ని గత 20-40 రోజులు, 20-30 రోజుల నుంచి రోడ్ల మీద నిలబెట్టినాం, క్షమించండి అని అడిగి ఒప్పుకునే చిత్తశుద్ధి లేదు మీ కాడ. ప్రాణహిత కట్టి తీరుతాం. తుమ్మిడిహట్టి రివైజ్ డిపిఆర్ ప్రతిపాదనలు రెడీ చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం. ఆ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాం. మహారాష్ట్రతో సంప్రదింపులకు సమావేశాన్ని ఏర్పాటు చేయండి. వివిధ ప్రాజెక్టుల పనులను వేగంగా చేయండి, చేతల్లో చూపించండి. సమ్మక్క సారక్క నీటి కేటాయింపులపై ఫోకస్ పెట్టాలి. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిలకు రిపేర్లు. ఈసారి కృష్ణా ట్రిబ్యునల్ వాదనలకు వీలైతే సీఎం కూడా వస్తారని వెల్లడి. 22 తర్వాత కొందాం. కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లు కొనుగోలు వాయిదా వేసుకుంటున్న జనం. అదే రోజు అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త స్లాబ్లు. రేట్లు భారీగా తగ్గడం, కొనుగోలు వాయిదా. షాపులు, ఆన్లైన్లో తగ్గిన సేల్స్. ఈ కామర్స్ సైట్లలోనూ 22 తర్వాతే ఆఫర్లు. కండిషన్లు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి. ఆస్తులు తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు. డిప్యూటీ సీఎం బట్టి. స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలు ఇవ్వండి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగ్ ఆదేశాలు. రుణమాఫీ, రైతు భరోసా పేరిట 30,000 కోట్లు బ్యాంకులకు చెల్లించినాం. బ్యాంకింగ్ చరిత్రలో ఇది రికార్డ్ అని వెల్లడి. ఇది గొప్ప కాదు. ఇప్పుడు ప్రజలకు సంక్షేమం ప్రకటించి ఇవ్వడం గొప్ప కాదు. అసలు ఆ సంక్షేమం ప్రజలు తీసుకునే పరిస్థితి రానియకుండా చేయడం రాజకీయ నాయకుల లక్షణం. ఇప్పుడు రోజుకి ఎలక్షన్స్ ఎలా అయిపోతున్నాయి అంటే, నెక్స్ట్ టైం మేనిఫెస్టో ఏముంటది, ఇప్పుడు 6,000 చేస్తామని వచ్చారు కదా వీళ్ళు పెన్షన్, తర్వాత 8,000 అంటాడు, ఇంకొక ఆయన నుంచి 12,000 అంటాడు. ఇదా అభివృద్ధి అంటే? కాదు. అసలు పెన్షన్లను నిర్మూలించేటట్టు వాళ్లకు స్వయం ఉపాధి కల్పించాలి. ఎవరికి ఇవ్వాలి పెన్షన్లు? వృద్ధాప్యంలో ఉన్న వారికి, వికలాంగులకు మాత్రమే ఇవ్వాలి. జనాలకు ఇలాంటి ఆశలు చూపెట్టి వాళ్ళని ఇంకా ఊపిలోకి లాగొద్దు. వాళ్ళకి సంక్షేమ పథకాల అవసరం లేకుండా చేయడమే రాజకీయ నాయకుడి లక్ష్యంగా ఉండాలి. రివర్స్ అయిపోయింది జనాల్లో మొత్తం పరిస్థితి. మూసీకి గోదావరి నీళ్లు. గోదావరితో హైదరాబాద్ నీటి కోసం తీరుస్తాం. ఎల్లంపల్లి, శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కానే కాదు.
మూసీ ప్రక్షాళనతో నల్గొండకు ఊపిరి, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లను నిర్మిస్తాం, కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపొద్దు, గోదావరి తాగునీటి సరఫరా పథకం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వానికి బడ్జెట్ కావాలి, సైడ్ ఇన్కమ్ కావాలి అంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టాలి. 1000 కోట్లు 2000 కోట్లతో రోడ్లు భవనాలు ఇవన్నీ ఏమంటారు చిన్నపిల్లల వారం లెక్క ఉంటుంది వాళ్ళకు. ఏమైనా 1,00,00,000 కోట్లు అంటేనే భారీ వల్ల కమిషన్లు ముడతాయి. తెలుగు ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి. తెలుగు వర్సెస్ తమిళ్ నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఎన్డీఏ 439, ఇండియా 324, 18 ఇతరులు. మ్యాజిక్ ఫిగర్ 391 దాటాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారా? అందరు గెలిచిన వాస్తవం. రేర్, అసలు ఇప్పటివరకు జరగలేదు, చరిత్రలోనే లేదు ప్రతిపక్ష అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టుగా. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం, సాయంత్రం 5 వరకు జరగనున్న ఎన్నిక. సాయంత్రం 6 నుంచి ఓట్ల లెక్కింపు, ఆ వెంటనే ఫలితాల ప్రకటన కూడా. ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి, ఎంపీలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వినతి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు జీజు దూరం, ఒడిశాలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వెల్లడి. బీఆర్ఎస్ తటస్థం, ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం. రైతుల సమస్యలపై నిరసనగా ఈ నిర్ణయం. పార్టీ నిర్ణయం మేరకే కవిత సస్పెన్షన్, అందరితో చర్చించిన తర్వాతే కేసీఆర్ నిర్ణయం. కాళేశ్వరం నీరు వాడుకుంటూ బదనాం చేస్తారా? 13 రోజులు సెలవులు, తెలంగాణలో విద్యార్థులకు దసరా సెలవులు ఖరారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు. జూనియర్ కళాశాలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5తో ముగియనున్న కళాశాలల సెలవులు. ఇది అయిపోయింది ఇక, ఇంకెక్కడ రిజర్వేషన్, ఎక్కడి కథ. 42% బీసీ రిజర్వేషన్లు మేమిస్తాం. రిజర్వేషన్ల అమలును బీజేపీ పై నెట్టడం సరికాదు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 22 నెలలు ఎందుకు ఆలస్యం? బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీ మార్గం. మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర. అంటే ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ టైం మిమ్మల్ని గెలిపించిన తర్వాత అప్పుడు మీరు 42% ఇస్తారా? ఇప్పుడు మీ చిత్తశుద్ధి ఏది? రాష్ట్రం తరఫున రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున ఎలాంటి పార్టిసిపేషన్ ఉంది 42 బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో? ఇప్పుడు చేయలేదట, కానీ ఈయన గెలిస్తే చేస్తున్నాడు. నువ్వు ప్రతిపక్షంలో కూడా లేరు మీరు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. ప్రతిపక్ష హోదా సాధించడం కోసం కూడా మీరు సహకరించిన వాళ్ళు రేపు మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెడితే అసలు చూస్తారా రాష్ట్రం వైపు? లడ్డూ ధర 25,01,116 రూపాయలు. బీజేపీ పాపమే, కేంద్రం కావాలనే యూరియా కుట్రలు. బీజేపీతోనే బీఆర్ఎస్ లోపాయకారి మద్దతు. రైతులు ఆందోళన చెందుతున్న కేంద్ర ప్రభుత్వం రాజకీయం. మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. 111 జీవోలో అన్విత బిల్డర్స్ అక్రమ వెంచర్. ఫార్ములాడ్ పేరుతో మోసపోతున్న అమాయక ప్రజలు. 111 జీవోకు తూట్లు పడుస్తున్న అక్రమ వెంచర్లు. జీవో పరిధిలోని గ్రామాల్లో వెలుగు చూస్తున్న అమ్మకాలు. అక్రమార్కుల చేతుల్లో మాయమవుతున్న వ్యవసాయ భూములు. అధికారులతో కుమ్మక్క అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు. హైడ్రా ఏం చేస్తుంది మామూలుగా? ఇప్పుడు హైడ్రా ఓన్లీ అక్రమ కట్టడాలను కూల్చివేయడమే కాదు కదా, ఇది కూడా వాళ్ళ పనే కదా. మరి ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నప్పుడు కనబడదు అది. నర్సింగ్ విద్యలో అక్రమాలు. నర్సింగ్ స్కూల్ పేరుతో దోపిడీ. విద్యార్థుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం. తెలంగాణలోని కొన్ని నర్సింగ్ స్కూల్ గుర్తింపు, సరైన వసతులు లేకుండా కొనసాగింపు. స్కూల్స్ లో భవనాలు, తగిన ఫ్యాకల్టీ, విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ కోసం ఆసుపత్రులు లేవు. విద్యార్థుల భవిష్యత్తుకు, రోగుల ఆరోగ్యానికి ముప్పు. తెలంగాణలో 23 నర్సింగ్ స్కూల్స్ పై ఫిర్యాదులు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒకే భవనంలో 8 స్కూల్స్, నల్గొండలో ఒకే భవనంలో 4 స్కూల్స్. బీజేపీ తెలంగాణ నూతన కమిటీ. బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్టానం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 7 మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులు. అయ్యప్ప సొసైటీలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల విచారణ. సరైన పత్రాలు లేకుండా విచ్చలవిడిగా కరెంటు మీటర్ల మంజూరు. భారీగా ముడుపులు అందుకున్న అధికారులు. సుప్రీం ఆదేశాలు బేఖతారు. ఒక్కో స్తంభానికి ఒక్కో రేటు. మీటర్ల మంజూరుకు భారీ వసూలు. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి బరువు తగ్గాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అతిగా కొబ్బరి నూనెను ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షలు ఖర్చు పెట్టి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. వాస్తవానికి ఈ సోషల్ మీడియా రావడం వల్ల మనమే డాక్టర్లు అయిపోయినారు. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే డాక్టర్లు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇక గూగుల్లో చూడడం, ఆ టాబ్లెట్లు తెచ్చుకొని వాడడం. అధిక రక్తపోటు పూర్తిగా నయం కావాలంటే ఉప్పు కారం పూర్తిగా మానేయాలని ఇన్స్టా రీల్లో ఒక మహిళ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన సూచనలు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ చెందిన గృహిణి పాటించారు. శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇది పరిస్థితి వాస్తవానికి.
మన శరీరం ఎంతో అమూల్యం. ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎప్పుడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకున్నామా? అలా నష్టపోయి మనమే. అప్పుడు వైద్యులు ఉన్నారు మనకు. ఏ సమస్య ఉన్నపై వైద్యులను కావాలి ఫస్ట్, సోషల్ మీడియాను కాదు. సోషల్ మీడియాలో చెప్పే చిట్కాలు ఎట్లుంటాయంటే వారి బాడీకి తగ్గట్టుంటాయి. అన్ని శరీరాలు ఒక్క తీరు ఉండవు. మనం పెరిగే వాతావరణం, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా నిర్ణయిస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మనం డాక్టర్లను సంప్రదించడం మంచిది, సొంత వైద్యం కంటే. అడ్డుకున్న ఆగం, అభివృద్ధిని ఆపం. రాబోయే 100 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ. తెలంగాణ విజన్ 247 డాక్యుమెంట్స్ డిసెంబర్ 9న జాతికి అంకితం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన. నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు. పార్లమెంట్ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు. రాత్రికి ఫలితాలు. ఓటింగ్ కు బారాసా బీజీతా దూరం. మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి. 100 రోజుల్లో పనులు పూర్తి కావాలి సీఎం. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన సీఎం. ఇది 53వసారి. 22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్. ఇక బీజేపీ ఎట్లుంటుంది అంటే పాపం కార్యకర్తలకు మెచ్చుకోవాలా, బాధపడాలా, జాలేస్తుంది. వీళ్ళు ఘోరంగా కష్టపడతారు గ్రౌండ్ లెవెల్లో, కానీ అధిష్టానం వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వదు. ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం రావద్దు అన్న రీతిలో వాళ్ళు కష్టపడతారు. వీళ్ళేమో వస్తుందేమన్న ఆశతో వీళ్ళు కష్టపడతారు. అది రాదు, ఇది పోదిగా. ఎప్పటికే బీజేపీ ఆట అంతే. కదా గండిపేటకు తీసుకొస్తున్నా అని కాళేశ్వరం నీళ్ళా కాదా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బారాసా పాల్గొనడం లేదని వెల్లడి. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేదేమీ లేదని వ్యాఖ్య. రాష్ట్రంలో ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆస్ట్రేలియా డిక్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. మహారాష్ట్రతో చర్చలకు షెడ్యూల్ రూపొందించాలి. నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు నేడు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాయి. ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేరువేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించిందని, సంబంధిత పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఐఐటీలలో తగ్గింది, IIITలో పెరిగింది. ప్రాంగణ వేతనాల్లో IIIT హైదరాబాద్ హవా. అక్కడ సగం మందికి 32 లక్షల వార్షిక వేతనం. 22 లక్షలతో ఐఐటి పాట్నా, 21 లక్షలతో IITH అగ్రస్థానం. 2023-24 విద్యా సంవత్సరంపై కేంద్ర విద్యాశాఖ నివేదిక. కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట. పంట పండించిన రైతులకే ప్రవేశం. ఆధార్ కార్డు సమర్పించాలి. ఈ పోస్ యంత్రాల ద్వారా ధృవీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్. మిత్రులారా, మేము వాస్తవాలను వెలికితీసే పనిలో మా జర్నలిస్టులు, మా టీం చాలా గట్టిగా పనిచేస్తుంది. దయచేసి మీరు మాకు చేసే హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అంతే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి, లైక్ కొట్టండి. అంతే, మీరు మాకు చేసే సహాయం అదే. మేము మీకు వార్తను వార్తగా, వాస్తవాలుగా చూపిస్తాం. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ప్రజలను తప్పుదోవ పట్టేయకుండా, ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ ఎలా పనిచేస్తారో మేము అలాగే పనిచేస్తాం. మేము నిజాయితీ గల జర్నలిస్టులమే. దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.